బీసీ సంక్షేమ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి అంటే ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ను తొలగించాలి అని చెప్పేసి కూడా తొలగించి జగ్గారెడ్డికి అప్పచెప్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. మరి ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఈరోజు బీసీ జేఏసీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యావత్ బీసీలంతా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకత్వం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రేవంత్ ఇప్పుడు ఉన్నటువంటి ఒకసారి మీరు ఆలోచన చేస్తే చరిత్ర అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూసుకుంటే వారు ఇప్పుడు కాదు, వాళ్ళు అధికారంలో గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడూ కూడా బీసీ నాయకత్వాన్ని మెచ్చుకున్నది లేదు, ఎంట పెట్టుకున్నది లేదు. వాళ్ళు ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూసిర్రు, ఓట్లు వేయించుకుర్రు, బయట పడిర్రు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన, ఒకసారి ఎంపీగా గెలిచిండు, 2 సార్లు మంత్రి అయింది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 2వ సారి గెలిచినప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే 14 స్థానాల్లో ఏకైక స్థానం ఒకటి ఉంది, ఆలూరులో బుడిది భిక్షమయ్య గౌడ్ గెలిచిండు. ఆ బుడిది భిక్షమయ్య గౌడ్ గారిని ఎంత సతాయించి లాస్ట్కు పార్టీ మారే విధంగా ఇబ్బంది పెట్టి పార్టీ మార్చే విధంగా తీసుకొచ్చి ఆయన పార్టీ మారిపోయింది. లాస్ట్కు వీళ్ళ అన్నదమ్ముల ఇబ్బందులు తొలగలేదు. ఇంకా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నోరు ముట్టడం లేదు? ఒక మంత్రి ఒక పీసీసీని మారవాలి అని చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ముఖ్యమంత్రి దృష్టికి ఇంకా పోలేదా? ప్రజల దృష్టికి వచ్చినా కానీ ముఖ్యమంత్రి దృష్టిలో పడలేదు ఇంకా ఈ వర్డ్. ఆయనకు అదే మాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఆయన కూడా ఏమంటా ఉన్నాడు, మీరు ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్తున్నాడు, నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాను. అంటే దానికి కూడా అర్థమైంది. ఇది చూడండి ఒక్కసారి ఎంత విచిత్రము. అన్ననేమో బీసీ నాయకత్వం వద్దు, ముఖ్యమంత్రి అది పీసీసీ అధ్యక్షుడిగా కూడా బీసీ ఉండాలనుకుంటాడు. తమ్ముడు మాత్రం అంటుండు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ లెక్క పోటీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు, ఈ 5 సంవత్సరాలు మాత్రమే నీది లెక్క, మళ్ళీ అధికారంలోకి వచ్చినంత ఢిల్లీ నాయకత్వం ఇస్తుంది అని చెప్తుండ. అంటే వీళ్ళకి ఎవ్వరికి ఆ పార్టీలో సఖ్యత ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది, లేనట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికి పొంతన లేదు. వీళ్ళు అంతిమంగా వీళ్ళు ఏమనుకుంటారంటే బీసీలు కాలు ఓట్లు వేస్తారు, మాకు మేము మాత్రం ఈ అధికారంలో ఉండాలి, ముఖ్యమంత్రి పదవి మాతనే ఉండాలి, పీసీసీ అధ్యక్షుడి పదవి మాత్రం మాతనే ఉండాలని చెప్పి వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. మీరు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది, ప్రజల కోరమే ఈ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెప్తూ ఉంటాడు. మరి బీసీలను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి బీసీలు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాట నమ్మాలా, లేకుంటే మీలాంటి కుల సంఘాల నాయకుల మాట నమ్మాలా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ కేంద్ర నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమంటా ఉన్నాడు, ఈ దేశంలో అణగారిన వర్గాలకు వారికంత వాటా దక్కాలి, ఇస్తేదారి భాగ్యదారి అని చెప్పి దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఎక్స్రే తీయాలి, ఎక్స్రే ఒక బాడీకి ఎక్స్రే ఎలాంటిదో కులగణన చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వారు ఎంతున్నారో వాళ్ళకి అంత నాయకత్వం దక్కాలి, వాళ్ళకి పదవులు దక్కాలని చెప్పి మీ కేంద్ర నాయకత్వం అంటా ఉంటే, మీరు మాత్రం ఇక్కడ కూర్చొనేమో ఎస్సీ ఎస్టీలను బీసీలను ఎట్లా అనగదొక్కాలి, వాళ్ళని బీసీలకు పదవులు లేకుండా ఎట్లా చేయాలి, మేము ఎట్లా నాయకత్వం వహించాలి అంటే మీ పార్టీ అధిష్టానం చెప్పిన మాటలే మీరు క్లియర్గా చేయలేకపోతున్నారు. అక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉన్నారు. పార్టీ అధిష్టానానికి ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కటన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిన్న చిట్చాట్ చేసి ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా? రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులతోటి ప్రజలు అల్లకొల్లం అవుతా ఉన్నారు. ఇటు 5,000 కోట్లతోటి విగ్రహం అంటా ఉన్నారు. రైతు బంధు లేదు. బీసీలు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకుందామంటే 10,000 కోట్ల స్కాలర్షిప్లు ఇప్పుడు రీఎంబర్స్మెంట్ ఆగింది, దాని విషయం మీద మాట్లాడతలేరు. మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నా ఉన్నారు, మీకు బీసీలకు సప్లాన్ పెడతామన్నారు, 20,000 కోట్లతోటి బీసీలకు సపరేట్ బడ్జెట్ పెడతామన్నారు. ఇవన్నిటి మీద ఓసలేదు. కానీ చివరిగా చెప్పండి శ్రీనివాస్ గారు, మరి మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసిండు, ముఖ్యమంత్రి స్పందించలేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల మీ చిత్తశుద్ధి ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? క్లియర్ కట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీ నాయకత్వం యావత్ బీసీలందరికీ క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి క్షమాపణ చెప్పాలి. మేము రానున్న రోజుల్లో బీసీ వాళ్ళే అంటూ ఉన్నారు కదా, మా నాయకత్వం ఏం చెప్తే అది వింటారు, మా నాయకుడు మాట శిరోధార్యము, మా ప్రజాపాలన అంటూ ఉన్నారు. కానీ మీ ప్రజాపాలన ఒక పీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీకి బీఫామ్ల మీద సంతకం పెట్టి గెలిపించిన వ్యక్తి, ఆయన మాటనే ఆయననే
మాటను కూడా తీసేసే పరిస్థితిలో ఉన్నారంటే ఒక మంత్రికి ఎమ్మెల్యేకు మంత్రికి ముఖ్యమంత్రికి ఓ పిసిసి అధ్యక్షునికి మంత్రికి సఖ్యత లేకపోతే ఈ తెలంగాణ ప్రజలను వీళ్ళు ఏం చూసుకుంటారని అడుగుతా ఉన్నాం. మీరు ముఖ్యంగా మీ మీడియా ద్వారా ఒక్కటే విన్నవించుకుంటున్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వచ్చి క్షమాపణ చెప్పాలి. మేము మా నాయకత్వం ఏం చూసుకుంటారో పిసిసి అధ్యక్షుడు వారు చూసుకుంటారు. నేను మంత్రిగా ఉన్నా, ఈ మంత్రి బాధ్యతలు నేను ఎట్లా స్వీకరించాలి, బాధ్యతాయుతంగా ఎట్లా చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎట్లా కాపాడుకోవాలన్న దాన్ని మీరు ఆలోచన చేయాలి తప్ప ఈ వంకర టింకర మాట్లాడి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీరు దండెత్తి ఈ విషయం గమ్ముతా అంటే ఊరుకునే లేదని హెచ్చరిస్తాం. ఇది పరిస్థితి. అంటే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటకి తీసుకోవాలని చెప్పేసి కూడా బీసీ నాయకులు డిమాండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. కాదు కూడదు అంటే కోమటిరెడ్డి ఇల్లును ముట్టడి చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంత జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వారు ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తారు, నాదే టీవీ, హైదరాబాద్.